తెరుద్దామందరం. బైబిల్ నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 12వ అధ్యాయం. దయచేసి అందరం శ్రద్ధగా విందాం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టాపిక్. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు దుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక ఇలాగూ చెప్పాను. చాలు. సో 12th chapter verse 1. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరును ఉన్న బేతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. సో యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న ఆ టైంలో ఇంకా ఒక ఇంటికి వెళ్ళాడంట. పస్కా పండుగ ఏదైతే గొప్ప పండుగ యూదులకు ఉంటుందో దానికి ముందు 6 రోజుల ముందే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అనేది మీకు వివరిస్తాను. సో దట్ అక్కడ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని జ్ఞానమైన విషయాలు, పరిశుద్ధమైన విషయాలు నేర్చుకుందాం. వర్స్ నెంబర్ 2లో మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. సో యేసుక్రీస్తు ప్రభు ఒక కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత, ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బస అంటారు కదా, లైక్ అందరం కలిసి భోజనం చేస్తాం. సో అలాంటి టైంలో యేసుక్రీస్తుతో పాటు చాలామంది కూర్చున్నారు, ఇంకా తింటూ భోజనం చేస్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉపచారం ఎవరు చేస్తున్నారు? ఒక స్త్రీ, తన పేరు మార్తా. సో మార్తా ఉపచారం చేస్తూ ఉంది. ఉపచారం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు కూర్చున్న వారిలో ఒకని పేరు లాజరస్. సో మీ అందరికీ తెలుసు లాజరస్ ఎవరో. సో లాజరస్ కూడా కూర్చున్నాడు. సో ఇది ఒక సీన్. ఈ పిక్చర్ మీ మైండ్లో పెట్టుకోండి దయచేసి. అండ్ వర్డ్స్ నెంబర్ 3. అప్పుడు సో మరియా మిక్కిలి విలువగల అచజటమాంసి అత్తరు ఒక సేరునార ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సో యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం దయచేసి అందరు. యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు లాజరస్ కూడా కూర్చున్నాడు. మార్తా అనే ఒక స్త్రీ వీళ్ళందరికీ ఏం చేస్తుంది? ఉపచారం అంటే వడ్డించటం కానీ ఇంకేదైనా సహాయం కావాలన్నా మార్తా ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. వడ్డించటం, ఉపచారం అనేది చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్న ఆ ప్రాసెస్లో దెర్ ఈస్ ఎ వుమెన్ కేమ్ టు ద లార్డ్. ఆమె పేరే మరియా వచ్చి ఏం చేస్తుంది? ఒక సేరునార ఎత్తు తీసుకొని, ఏంటిది దాంట్లో ఒక నూనెనా అత్తరా? నూనె ఎక్కువ విలువ కలిగిందా? అత్తరు. సో ఆ అత్తరు చాలా ప్రశస్తమైనది, చాలా రేటు కలుగుతుంది, చాలా ప్రైజ్ ఉంటుంది దానికి. సో అలాంటి అత్తరు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల పైన పోసి నథింగ్ బట్ యేసు ప్రభు పాదాలను ఏం చేసింది? అభిషేకించి ఏం చేస్తుంది? తన యొక్క వెంట్రుకలతో పాదాలను తుడుస్తుంది. ఇదొక సీన్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో వెంటనే 4th verseలో ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని చెప్పాను. సో అత్తరు ఏం చేస్తుంది? ఆ స్త్రీ యేసుప్రభు పాదాల పైన పోస్తుంది. మీనింగ్ దట్ ఎప్పుడైతే అత్తరు పోసిందో
చాలా వెలగలిగింది అత్తరు. సో వెంటనే ఆ యేసుప్రభు శిష్యులలో ఒక శిష్యుడు ఏమంటున్నారు, ఈ అత్తరు అమ్మితే చాలా డబ్బులు వస్తాయి, అదే డబ్బులతో ఇంకా సేవ చేయొచ్చు కదా, అదే డబ్బులతో ఇంకా ప్రజలకు బీద వాళ్ళకి ఇంకా వాళ్ళను పోషించవచ్చు కదా అనే ఉద్దేశాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు? ఒక శిష్యుడు. సో ఏమంటున్నాడు, ఈ అత్తరు పాదాల మీద పోసే బదులు ఏం చేయమంటున్నాడు, అమ్మితే అయిపోతుంది కదా, అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో బీదలకి ఏమైనా ఇవ్వచ్చు, ఆ డబ్బులతో ఇంకా పరిచర్య ముందుకు వెళ్తుంది, అనవసరంగా ఏం చేసావు నువ్వు, ఆ అత్తర్ని పాదాల మీద ఒలకపోసావని అంట. మీనింగ్ దట్ అది వ్యర్థం చేసావని అంట. ఇలా చూసుకుంటే మన మనసు అనేది కూడా అలానే పనిచేస్తూ ఉంటుంది. అది అనవసరంగా యేసుప్రభు పాదాల పైన అత్తరు పోసింది, అదే డబ్బులు మంచి బీదలకి ఇస్తే వాళ్ళన్న ఆహారం తింటారు కదా, అదే ఐశ్వర్యం ఏదైతే అత్తరు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులతో పరిచర్య ఇంకా ముందుకు వెళ్తుండే కదా, 10 మంది వాళ్ళు ఆకలి తీర్చబడుతుండే కదా అనే ఉద్దేశాన్ని బట్టి అక్కడ ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట తీరు ఒకటైతే ఆలోచన తీరు ఇంకొకటి. అసలు ఏమని ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ చూద్దాం. వాడు ఇలాగో చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. ఏమంటున్నాడు? వారు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. దేని మీద శ్రద్ధ కలిగి చెప్తున్నాడు? ఈ శిష్యుడు ఎవరు? ట్రెజరర్. ఈ యూదా ఎవరు? ట్రెజరర్ అంటే కోశాధికారి, మీనింగ్ సంఘంలో డబ్బులు లెక్క చూసుకుంటున్న వ్యక్తి యూదా. సో ఆ అత్తరు అమ్మేసి, ఎప్పుడైతే అత్తరుని అమ్మేస్తావో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఎవరికి ఇవ్వచ్చు? బీద వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ యూదా ఆయన ఆలోచన ఏంది? ఆ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి? బీదలకు వెళ్తాయా, ఈయనకు వస్తాయా? ఏ సంచిలో పడతాయి ఆ డబ్బులు? ఈయన సంచిలో పడతాయి. కానీ మాట ఏం మాట్లాడుతున్నాడు? బీదలకు ఇవ్వచ్చు కదా, అది అమ్మితే కనీసం ఆ డబ్బుతోని 10 మంది ఆకలి తీర్చవచ్చు కదా అనే మంచి మాట పలుకుతున్నాడు. కానీ లోపల తలంపు ఏముంది? ఒకవేళ అది అమ్మితే ఆ డబ్బులు నా సంచిలో పడతాయి కదా. అంటే అండర్స్టాండింగ్ చూడండి, ప్రజలు మన చుట్టూ చాలామంది ఇలానే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అనుభవాలు ఉన్నాయి మీ చుట్టూ ఇలాంటి ప్రజలు ఉన్నారని? మీకు లేవా? ఒకసారి అందరు అంటే లైక్ ఎక్స్పీరియన్స్ అయిన పరిస్థితి, అవునా? అందరు ఎక్స్పీరియన్స్ అవుతారు మ్యాక్సిమం. అంటే ఏమి ఎక్స్పీరియన్స్ అవుతారు? మాట ఒకలా ఉంటుంది కానీ లోపల ఆలోచన వేరు. ఆ మాట చెడ్డది కాదు, మంచిది. సో అక్కడ యూదా ఏం మాట్లాడుతున్నాడు? ఈ అత్తరు, ఈ నూనె సంబంధించిన అత్తరు ఏదైతే ఉంటుందో ప్రశస్తమైనది, యేసుప్రభు పాదాల మీద పోస్తే అది ఆ మట్టిపాలు అయిపోతుంది. కానీ అదే అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, అదే అమ్మి డబ్బులు రావడం వల్ల డబ్బులతో 10 మంది ఆకలి తీర్చొచ్చు కదా అనడం చెడ్డ మాటనా మంచి మాటనా? మంచి మాట. కానీ లోపల ఏం ఆలోచన ఉంది? ఆయన శ్రద్ధ దేని మీద ఉంది? బీదల మీదనా, డబ్బు పైననా? డబ్బు పైన. సో ఎప్పుడైతే యూదా ఆ మాట అన్నాడో 6th వర్స్ అయిపోయిన తర్వాత 7th వర్స్ చూద్దాం. అప్పుడు కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నించుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. సో ఏమంటున్నాడు? యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి అని అంటున్నాడు. అంటే ఆమె అత్తరు పోస్తుంది కదా, అది ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటుందా అత్తరు? అది డిసపియర్ అవుతుందా, అపియర్ అయి ఉంటుందా? అంటే కనిపిస్తుందా, కనిపించకుండా వెళ్ళిపోతుందా? అత్తరు పోసిన తర్వాత కనిపించదు, అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసుప్రభు చనిపోవాల్సిన సమయం ఇంకా ఉంది. కానీ ఏమంటున్నాడు యేసుప్రభు? పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. అంటే ఏ అత్తరుతో అయితే అభిషేకించిందో, యేసుక్రీస్తు యొక్క పాదాలను అభిషేకించిందో ఆ అభిషేకం స్థిరంగా ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తును పాతి పెట్టడానికి కావాల్సింది కూడా అభిషేకం. అంటే ఈవెన్ ఆయన చనిపోవాలన్నా కానీ యేసుప్రభుకి ఏం అవసరం వచ్చింది చెప్పాలా? ఫర్ ద లార్డ్ జీసస్ టు డై ఈ నీడ్ అనాయింటింగ్. ఆయన సహజముగా సాధారణముగా చనిపోలేడు.
ఆయన చనిపోవాలన్నా కూడా ఏం అవసరం వచ్చింది? దేవుని శక్తి. అంటే మనం చనిపోవాలన్నా, నార్మల్గా మానవులు చనిపోవాలంటే దేవుని శక్తి అవసరమా? అవసరం లేదు. గట్టిగా ఒక 30 రోజులు తినకుండా ఉంటే మరణంకి దగ్గర అవుతూ ఉంటాం. ఆర్ఎల్స్ పనికిరాని వస్తువులు, పనికిరాని ఆహారం తింటే 30 రోజులు కాదు, తొందరగానే చచ్చిపోతారు. లేకపోతే కొన్నిసార్లు తెలియనివి తింటాం, ఫుడ్ పాయిజన్ అవుతారు. కొంతమంది చనిపోతారు. కొంతమంది శక్తి అంటే వాళ్ళ శరీరాన్ని బట్టి కొంతమంది బ్రతుకుతారు. అంటే చనిపోవడానికి వాళ్ళ దేవుని శక్తి అవసరమా? లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధిలో వెళ్ళడానికి ఆయనకి ఏం అవసరం వచ్చిందంట? అనాయింటింగ్, దేవుని శక్తి అవసరం వచ్చిందంట. ఆ అభిషేకం ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తుకి. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడా? ఎవరిస్తున్నారు? ఒక సాధారణమైన స్త్రీ. తరువాత ఆ స్త్రీ సాధారణమైన స్త్రీయే కాదు, పాపపు కలిగిన స్త్రీ. ఏ పాపమైతే ఆ స్త్రీకి ఉందో ఆ స్త్రీ పాపం వెళ్ళిపోవటానికి యేసుక్రీస్తు అంటాడు కదా, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. సో తీయండి ఆ స్క్రిప్చర్. అదే ఇదే సందర్భం ఉంటుంది. ఐ థింక్ లూకా సువార్త ఆర్ మాథ్యూ. లూకా 7వ అధ్యాయం 36వ వచనం తను చదువుతూ ఉండండి. లూకా 7:36. వెనుక తట్టు పరిసయ్యుల 47వ వచనం 7:47. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. రైట్. ఇక్కడ ఇంకా డెప్త్గా వెళ్దాం. 43 చదవండి. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ 44 నుంచి చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. సో దానికి ముందు ఏమనుకుంటున్నారు వాళ్ళంటే 39 చదవండి. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అక్కడ ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంట? ఈ స్త్రీ పాపాత్మురాలు కదా, యేసుక్రీస్తుని ముట్టుకుంటున్నప్పుడు యేసుప్రభుకి తెలీదా ఈ పాపం చేసిన స్త్రీని ముట్టుకోద్దని అని మనసులో ఏమనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనలు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఆ ఆలోచనను గ్రహించాడా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచనను ఏం చేశాడు? గ్రహించాడు. గ్రహించి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ వర్డ్స్ చదవండి. అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించెను. 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నేను మీ ఇంట్లోకి వచ్చినాను కానీ నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చినానో నువ్వు నీళ్ళు ఇవ్వలేదు నా పాదాలు కడుక్కోవటానికి. కానీ ఆమె ఏం చేసింది? వచ్చి ఏం చేసింది? ఈవెన్ వాటర్ వాజ్ నాట్ మేక్డ్ దట్ ఫీట్ టు బి క్లీన్. ఆమె వచ్చి వాటర్తో యేసుప్రభు పాదాలను శుభ్రం చేసిందా? దేంతో శుభ్రం చేసింది? కన్నీళ్లతో అంట. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు యేసుప్రభు ఇంట్లోకి వస్తే తాగడానికి మంచినీళ్ళు పక్కన పెడితే కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదంట. కానీ అక్కడ ఆ ఒక స్త్రీ ఎవరైతే మరియా ఉందో ఆమె ఏం చేసింది? తన యొక్క కన్నీటితో ఆ యేసుక్రీస్తు యొక్క పాదాలను తడిపింది. అలానే కాకుండా ఇంకేం చేసింది? యేసుక్రీస్తు పాదాలను అభిషేకించింది. సో దానిని బట్టి అక్కడున్న ప్రజలందరూ చెడుగా ఆలోచిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఏ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు మీద పిచ్చి కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? యూదా. మనస్సులో చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? పరిసయ్యులు. ఉపచారం చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరు? మార్తా. తగ్గింపు గుణము కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? లాజరస్. తరువాత ప్రేమించే మనసు కలిగిన వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరు? మరియా. ఇంతమంది ప్రజల మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు. అందరితో డీల్ చేస్తున్నాడా? లేదు, నాతోని కాదు మీతో డీల్ చేయడానికి అని అందరినీ వెళ్ళగొడుతున్నారా? ఎవరికి ఏ ఆన్సర్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నాడు. సో అక్కడ యూదాకి ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం.
పరిసయ్యులకు ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం, మరియమ్మకి ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరిసయ్యులు ఎవరైతే చెడుగా ఆలోచిస్తున్నారో, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభును తాకుతున్నప్పుడు, ముట్టుకున్నప్పుడు మరి యేసుప్రభుకు తెలియదా ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని? అప్పట్లో ఆచారం ఏంటంటే అలాంటి వ్యభిచారమైన స్త్రీలు ఇలాంటి పరిశుద్ధమైన వ్యక్తులని ముట్టుకోవద్దు. అప్పట్లో కాదు, ఇప్పట్లో కూడా ఆచారం ఉంది. కొంతమంది పరిశుద్ధులుగా అనబడుతున్న డాష్ డాష్ డాష్. సో వాళ్ళు ఏంటి, ఏమన్నా ఇస్తారు కదా, ఇస్తప్పుడు ఇలా ఇలా లైక్ మీ చేయిని పట్టుకొని ఇవ్వరు, ఇలా ఇసురుతారు. ఎందుకు? మిమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళు ఏమైపోతారు? అపవిత్రం అయిపోతారు. ఉన్నారా లేదా సొసైటీలో? ఎంతమందికి తెలుసు? నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను. తెలుసా తెలియదా అందరికీ? సో డైరెక్ట్గా వాళ్ళు ఇస్తారా? ఏదో తినే వస్తువైనా ఆశీర్వాదమైనా ఏం చేస్తారు? ఇట్లా ఇసురుతారు. వీళ్ళు ఏం చేయాలా? చేతిలో పట్టుకోవాలా, కొంగులో పట్టుకోవాలా? రెండు. ఎందుకంటే ఇసురుతారు కాబట్టి. ఆ చేతిలో పట్టుకుంటే పోతుంది, అదే కొంగు అయితే కొంచెం ఎక్కువ ఉంటుందిగా, అప్పుడు అది ఇసురితే అక్కడ కొంగులో పడుతుంది. ఎందుకు? ఒకవేళ అది వాళ్ళకి తాకితే వాళ్ళు ఏమవుతారంట? అపవిత్రులు అవుతారంట. ఆ ఆచారం అప్పటి కూడా ఉంది. సో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు, మరియమ్మ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని బట్టి అపవిత్రుడు అయ్యాడు అనుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు గొప్పడా మరియమ్మ గొప్పదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఆ స్త్రీని బట్టి యేసయ్య అపవిత్రం అయ్యాడు అనుకోండి, ఎవరు గొప్పవాళ్ళు? వీళ్ళు మరియమ్మ. ఎందుకు మరియమ్మ గొప్పది అంటే ఈ మరియా యేసు ప్రభుని అపవిత్రం చేసేస్తుంది ఇప్పుడున్న పద్ధతిని బట్టి. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమెను తాకుతున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మరి అపవిత్రమైన అయ్యాడా చెప్పండి? కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రము కాని అంత పవిత్రత యేసు ప్రభులో ఉందంట. ఆ పవిత్రత మళ్ళీ మీలోకి ఇవ్వడానికి ఆయన సిలువలో అపవిత్రుడు అయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఏ అపవిత్రత అయినా, ఏ చెడు అయినా యేసు ప్రభుని చెడు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభును అపవిత్రపరచలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ కానీ, ఒక కుష్ఠిరోగము కలిగిన వ్యక్తి కానీ నిన్ను పట్టుకుంటే నీకు అపవిత్రం జరగదు. కానీ నీ మనసులో నేను ఎక్కడ చెడైపోతానో అనుకుంటే నువ్వేమవుతావు? యేసుప్రభు అలా అనుకుంటున్నాడా? కానీ ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యులు అనుకుంటున్నారు. అరే ఆ పాపము కలిగిన స్త్రీ యేసుప్రభును పట్టుకుంటే యేసుప్రభు అపవిత్రుడు అవుతాడు కదా, ఆయనకు తెలీదా? ఆయన పెద్దవాడు కదా, బోధకుడు కదా, 10 మందికి చెప్పేవాళ్ళు కదా అని అక్కడ సనుగ్గుంటున్నప్పుడు, మనసులో అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తులకు ఏం కౌంటర్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? 44 మళ్ళీ చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. సో అప్పట్లో ఒక మంచి హగ్గింగ్ సిస్టమ్ ఉండేది. రాగానే హలాయి బలే అంటారా, తెలుసా? అది తెలుసు కదా. సో ఆ సిస్టమ్ అప్పటి నుంచి ఉన్నప్పటికీ నువ్వు అది నాకు చేయలేదు, కానీ ఆమె ప్రేమను బట్టి, పరిశుద్ధ ప్రేమను బట్టి చేస్తూనే ఉంది. స్టిల్ నౌ ఇంకా నా పాదాలను ముద్దు పెట్టుకోవడం మానలేదు అంట. అంటే యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడో నాకు అనవసరం, నేను చేసేది నేను చేస్తాను. అంటే షీఈస్ ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆన్ ద టైం. అంటే దేవుని పట్ల ఏ ప్రేమ అవుతుందో ఆ ప్రేమను వెల్లడిపరుస్తుందంట. ఉదాహరణ మీకు చెప్తా. సో సువార్త నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యేసు ప్రభువు ఒక విషయం మీకు బయలుపరిస్తే అందరికీ లోకంలో, లేకపోతే మీ కాలనీలో, మీ కుటుంబంలో, లేకపోతే మీ ఊర్లో ఒక వ్యభిచారమైన స్త్రీ ఉందనుకో, పురుషుడైన వ్యభిచారమైన స్త్రీ అయినా, ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పమని మీకు ప్రేరేపణ వస్తుంది. ఆర్ఎల్స్ దేవుడు మీ హృదయంలో ఆలోచన పెట్టిండు, లేకపోతే దేవుడు కళలోకి వచ్చి ఒక వ్యక్తిలాగా మీకు ఆలోచన ఇచ్చాడు. ఏమని? ఆ స్త్రీకి మీరు వెళ్ళి దేవుని మాటలు చెప్పాలని చెప్తారు.
ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ స్త్రీకి చెప్తారా? లేకపోతే ఆ పురుషుడు, ఆ వ్యభిచారమైన పురుషునికి చెప్పగలుగుతారా? ఫ్రీగా వెళ్తారా చెప్పడానికి? ఎందుకు? నేనెక్కడ చెడైపోతానేమోనని. ఇప్పుడు అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలంటే నేనెక్కడ చెడ్డవాన్ని అవుతానేమోనని ఏం చేస్తాం? సువార్త చెప్తామా? చెప్పలేకపోతామంట. అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యేసుక్రీస్తు ప్రభును ప్రేమిస్తున్న ఆ స్త్రీ ఎవరేమనుకుంటే నాకేంటి, నేను యేసయ్యను ప్రేమిస్తున్నా కనుక నేను చేయాల్సింది నేను చేస్తున్నా, దట్స్ ఇట్. అది నిజమైన వ్యక్తిత్వం అండి. దేవుడు కోరుకుంటుందే అది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రజల విషయంలో ఆలోచిస్తామో నీలో నిజమైన ప్రేమ దేవుని మీద లేనట్టే. ఇట్స్ ఎ లవ్ దట్ ఈస్ సో కాల్డ్ ద డూప్లికేట్ లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వరల్డ్. సో నిజమైన ప్రేమ యేసు ప్రభు పైన ఉంది అని ప్రూఫ్ కావాలనుకుంటే ప్రజలు ఏదో అనుకుంటున్నారు అని దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నిజమైన ప్రేమ ఉన్నట్ట లేనట్టే. సో ప్రేమ ఉన్నట్టని ప్రూఫ్ ఉండడానికి కారణం ఏంటి? ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను దేవునికి ఇది చేయాలనుకున్నా చేస్తాను. సో దేవునికి నేను ప్రార్థించాలనుకున్నా చేస్తాను. సో ప్రతి ఆదివారం రావాలనుకున్నా వస్తాను. సో ఆదివారం వస్తున్నప్పుడు మీ కాలనీలో లేకపోతే మీ చుట్టాలు లేకపోతే మీ బంధువులు ఎవరైనా కొంతమంది ఏమంటారు, ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాం, లేకపోతే 3 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు ఆ 3 రోజులు రాత్రి పగలు ఇక్కడనే దేవుని ఒక వాక్యాన్ని వింటూ దేవుని యొక్క మహిమ కోసం మీరు తాపాత్రయం పడాలనే ఉద్దేశాన్ని బట్టి ఉంటారు. అక్కడ నిందలు వస్తూ ఉంటాయి. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో, ఎక్కడికి వెళ్తుందో అనే నిందలు వచ్చినప్పుడు అవి పట్టించుకొని దేవుని దగ్గరికి రాకుండా ఉండడం వల్ల మీ హృదయంలో దేవుని ప్రేమ నిజముగా లేనట్టు అంట. సో అవన్నీ పట్టించుకోకుండా ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద లార్డ్, దేవుని వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్ళడాన్ని బట్టి ఏమున్నట్టు మన హృదయంలో నిజమైన ప్రేమ వెల్లడి పరుస్తుందనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇక్కడున్న స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు లాంటి వాళ్ళే అండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నెవర్ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్ అండ్ ద పీపుల్. అందుకే మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు అనుకునేది అనుకుంటూనే ఉన్నారు. అక్కడ చూసే చూపు పరిసరాలు ఎట్లా చూస్తున్నారంటే ఇద్దరు ఏదో తప్పు చేస్తున్నారే ఆ చూపుతో చూస్తున్నారు. మరియమ్మ కూడా చూస్తుంది, ఏమనుకుంటే నాకేముంది, నేను అత్తరే తీసుకొచ్చిన, ఏం చేయాలని, యేసు ప్రభు పాదాలను అభిషేకించాలని. జుట్టు మొత్తం ఇప్పేసింది. దాంతో సీ దట్ షీ నెవర్ యూజ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ హర్ బాడీ. ఐ హోప్ దిస్ విల్ నాట్ అండర్స్టాండ్ యూ. సో ఎనీవే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను అభిషేకిస్తున్నప్పుడు పరిసయ్యులు ఒకలాగా అనుకుంటున్నప్పుడు ఆమె పట్టించుకోలేదు. నెక్స్ట్ స్క్రిప్చర్ చూద్దాం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఏం రక్షించిందంట? ఏం రక్షించిందంట ఆమెని? ద ఫెయిత్, విశ్వాసం. అంటే ఏ విశ్వాసం ఉంది? విశ్వాసం అంటే అసలు అర్థం ఏంటి? వాట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఆమె మెయింటైన్ చేసింది. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చేయాల్సింది నేను చేసేసాను. జక్కయ్య తెలుసు కదా అందరికీ, జక్కయ్య, పొట్టి జక్కయ్య, రైట్, పొట్టి జక్కయ్య. ఎంతమంది తెలుసు? ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఆయనకి కోట్ల ఐశ్వర్యం ఉంది, ఆయనకి బిజినెస్లు ఉన్నాయి, మంచి అపార్ట్మెంట్స్లు ఉన్నాయి, మీ భాషలో చెప్తున్నా, మంచి మంచి కార్లు బంగ్లాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బయట మంచి పేరుంది, బయట హోదా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అంట ఆయన కాలనీకి వచ్చాడంట. వచ్చినప్పుడు యేసుప్రభు చుట్టూ వేల మంది ఉన్నారంట. ఈ జక్కయ్య పొడుగున్నాడా పొట్టిగున్నాడా? సో దట్ యేసుప్రభు కనిపిస్తాడా? కనిపించు. ఏం చేస్తాడు? ఆశపడుతున్నాడంట, ఈరోజు నేను యేసయ్యని చూడాలి. కానీ కనిపిస్తున్నాడా? అప్పుడు జక్కయ్య ఏం చేశాడంట? ఒక చెట్టు ఎక్కాడంట. ఇక్కడ దీనిని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక ప్రిస్టేజ్ ప్రాబ్లం ఉంటుంది అందరికీ. ఏం ప్రాబ్లం? ప్రిస్టేజ్. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను చెట్టు ఎక్కాలా?
ఎవరేమనుకుంటే ఎట్లా? చెట్టు ఎక్కితే నన్ను చిన్నపిల్లల్లాగా చూస్తే, ఏంది ఈయన ఇంత పెద్ద మనిషి చెట్టు ఎక్కుతాడా, ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పనిచేస్తుందా, చిన్నపిల్లలాగా చేస్తాడేంది అని అనుకుంటే, అని అనుకున్నాడా జక్కయ్య? ఎవడేమనుకుంటే నాకేంది, నా ఆశ ఏంటి? యేసు ప్రభును చూడాలి. దానికి మార్గం ఏంటి? చెట్టే ఎక్కాలి. అప్పట్లో బిల్డింగ్లు లేవు కనుక. హల్లెలూయా. సో ఏం ఎక్కాలా? చెట్టే ఎక్కాలి. అది ఎక్కినప్పుడే నాకేం కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ఆయనకి డబ్బు లేదంటావా? ఐశ్వర్యం లేదంటావా? ఆరోగ్యం లేదంటావా? హోదా లేదంటావా? ఉంది. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉంటారు. ఆయనను చాలామంది గుర్తుపడతారు. మీ ఊర్లో అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ వస్తే, అలాంటి యేసయ్య మన ఊరిలోకి వచ్చినా, మన కాలనీకి వచ్చినా, మనకు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అందరు నిన్ను గుర్తుపడతారు. ఆ మూమెంట్లో చెట్టు ఎక్కగలుగుతావా? 100% వీ కాంట్ డూ దట్. ఎందుకు? ఏమనిపిస్తుంది మన ఆలోచన? ఎక్కితే వాళ్ళు చూస్తారేమో, ఎక్కితే వీళ్ళు చూస్తారేమో. అరే ఇంత మంచి వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ పాయింట్ వేసుకొని, 2-3 ఉంగురాలు పెట్టుకొని, మంచిగా బలంగా ఉండి చూస్తే ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళని చెప్పండి. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా డబ్బులున్నవాడు, చాలా మేధావి, చాలా గొప్పోడు అనిపిస్తారు. అలాంటి వాడు చెట్టు ఎక్కితే ఏమనిపిస్తుంది? అలాంటి వాడు చెట్టు ఎక్కితే ఏమనిపిస్తుంది? సో వీ కెన్ అండర్ఫైన్ దట్ ద చీపెస్ట్ థింగ్. ఈ వ్యక్తి ఏంది చెట్టు ఎక్కాడు, ఫస్ట్ నాకు తెలివి ఉందా అసలు అని అనుకుంటాం. కానీ జక్కయ్య అవన్నీ అనుకుంటున్నాడా? ఎవరేమనుకుంటే నాకు అక్కర్లేదు. వాట్ ఐ వాంట్ టు డూ ఈజ్ వాట్ ఐ విల్ డూ. యేసుక్రీస్తుని చూడాలనుకున్నాను, నేను చూస్తున్నాను. యేసయ్య వేల మంది మధ్యలో ఉన్న యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చి ఎవరిని పిలిచాడంట? ఎవరిని పిలిచాడంట? ఎవరిని పిలిచాడంట? ఎంతమందిని విడిచిపెట్టి ఎవరిని పిలిచాడు? ఎంతమందిని విడిచిపెట్టి? ఆయన చుట్టూన్న వేల మంది జనాభాను విడిచిపెట్టారంట. ఎందుకంటే వేల మంది జనాభా ఫాలోయింగ్ చేస్తున్నారు యేసు ప్రభుని. దేనితో? ఆశ లేకుండా. వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని మహిమపరచాలని అడ్డుకట్ట వస్తుందో, నువ్వు దేవునికి అవకాశం ఇస్తున్నట్టు నీ లైఫ్లో దేవుడు ఇంకా దగ్గరగా రావడానికి. అక్కడ వేల మందికి యేసు ప్రభుని చూడటానికి ఏమైనా కష్టం ఉందా? ఉందా? కానీ ఎవరికి ఉంది కష్టం? అక్కడ జక్కయ్యకే ఉంది. జక్కయ్యకు కష్టం ఉంది కనుక ఆ కష్టాన్ని జయించి యేసు ప్రభుని చూశాడు కనుక యేసు ప్రభు వేల మందిని పక్కన పెట్టి జక్కయ్య అన్నాడంట, పేరు పెట్టి పిలిచాడంట అండి. ప్రొఫెటికల్గా, ప్రవచనాత్మకంగా. ఆ వ్యక్తి ఎవరో యేసు ప్రభుకి తెలీదు శరీరకంగా, కానీ ఆత్మీయంగా తెలుసు. జక్కయ్య కిందికి వస్తావా? ఎందుకు? నేను ఈరోజు మీ ఇంట్లో బస చేయబోతున్నాను. ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడతాడో ఈరోజు మీకు రక్షణ దినమని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే జక్కయ్య ఏం చేస్తాడు? పశ్చాత్తాపపడతాడు. నేను ఏ డబ్బైతే తోపుడు సొమ్ముగా తీసుకున్నానో అదంతా ఇచ్చేస్తాననలే, అదంతా 2 అంతలుగా ఇచ్చేస్తానన్నా. అంటే యేసుక్రీస్తు ఈయన ఎవరి దగ్గర అయితే దోపిడిగా డబ్బు తీసుకున్నాడో ఇప్పుడు వాళ్ళు బ్లెస్ అయ్యారు. ఎందుకు బ్లెస్ అయ్యారు? 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకో, 2 నుంచి 3 లక్షలు ఇస్తాడు రివర్స్గా. అంటే అంత ఆశీర్వాదం ఈయన ఒక్కడే దీవించబడ్డా, ఈయన ద్వారా ఇంకొకరు దీవించబడ్డారు. మోసపోయిన వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఆయన గృహంలో వెళ్ళిన వెంటనే మిరకిల్స్ హ్యాపెన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ డిజైర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్. నీ ఆశ చాలా ఇంపార్టెంట్. సో ప్రజలు రెస్పాండింగ్ ఎలా ఉంది నువ్వు గాడ్లో ఎదుగుతున్నప్పుడు అనే విషయాన్ని నువ్వు గమనిస్తే నువ్వు కిందికి వెళ్ళిపోతూనే ఉంటావు. సో కంప్లీట్గా డిప్రెస్ అయిపోతూనే ఉంటావు. దేన్ని చూసి ముందుకు వెళ్ళాలా? దేవుని ఒక స్పిరిచువల్ థింగ్స్ని. హల్లెలూయా. చూద్దామా? వీ కెన్ హ్యావ్ ఎన్ కమిట్మెంట్. ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్దామా? లేకపోతే ఖచ్చితంగా మీరు ఎదుగుతుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. పరిసయ్యులు లాంటి వాళ్ళు మీ చుట్టే ఉంటారు, యూదా లాంటి వాళ్ళు మీ చుట్టే ఉంటారు. పరిసయ్యులు డైరెక్ట్గా చెడే అనుకున్నారు, కానీ యూదా చెడు మాట్లాడలే, మంచి మాట్లాడి ఏమనుకున్నాడు? చెడు అనుకున్నాడు. అంటే 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కడుంటారు? మీ చుట్టే, మీ మధ్యలోనే. మీరు మార్కెట్ ప్లేస్లోకి పోతే అక్కడ ఉంటారు, మీ బంధువులలో ఉంటారు, మీ చుట్టాలలో ఉంటారు. వాళ్ళను పసికట్టగలిగే జ్ఞానము ఈరోజు వచ్చిన వారి అందరికీ కూడా కలుగును గాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ హోప్ ఎవ్రీవన్ వాజ్ అండర్స్టాండ్. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఎంత క్రూయల్ పర్సన్ ఎవరు? యూదా. ఏమంటున్నాడు యేసు ప్రభుతో, ఆ స్త్రీతో, నీకేమన్నా తెలివి ఉందా? అది యేసు ప్రభు పాదాల మీద పోసే బదులు అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో బీదలకు ఏదైనా ఇవ్వచ్చు కదా. అందరు అనుకుంటున్నారు, అవును కదా, వాస్తవమే కదా, మంచి మాటనే చెప్పాడు యూదా. స్పిరిచువల్గా ఆలోచించాడా? స్పిరిచువల్గా యేసు ప్రభు ఏమంటున్నాడు? నా ఒక సమాధి నిమిత్తము ఈమె నన్ను అభిషేకిస్తుందంట. ప్రొఫెటికల్గా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనాత్మకంగా ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాలను అభిషేకిస్తుంది. అక్కడున్న ప్రజలు అది గ్రహిస్తున్నారా? లేదు. ఎంతమంది అయితే ఎక్స్పీరియన్స్ అయ్యారో ఆ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ కాకుండా ఈ వాక్యం మీకు మిమ్మల్ని మారుస్తుందండి. సో ఏ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళి మీరు బాధపడుతున్నారో, డిమోనటైజ్ అయ్యారో, లేకపోతే కింది స్థాయిలోకి వచ్చేసారో, ఇక నుంచి ఆ ఎక్స్పీరియన్సెస్ మీకు ఉండవు. ఏ ఎక్స్పీరియన్సెస్? మోసపోయేది, నెక్స్ట్ ఇంకా డిప్రెస్ అయ్యేది, నెక్స్ట్ ఇంకా చెప్పాలా, మంచి మాటలు చెప్పి మోసం చేస్తారు యూదా లాంటి వారు. అసలు ఎంత మంచి మాట అండి, డబ్బులు బీద వాళ్ళకి ఇవ్వడానికి, అది అమ్ముతా అయిపోతే ఎంత బ్యూటిఫుల్ మాటలు అవన్నీ కూడా. అసలు ఆలోచన ఏముంది? ఆ సంచిలో డబ్బులు పడతాయి. ఆలోచన గ్రహించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. మాటలు కాదు, మాటలు 10,000 మాటలు మాట్లాడతారు అవతల వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి. హల్లెలూయా. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అంటే అయిపోయి వీళ్ళు ఆకాశం కాదుగా, 3 ఆకాశాలు ఉన్నా దాని పైకి వెళ్తారు. నేను ఎంత ప్రార్థన చేసినా మీరు ఎల్ఎమ్స్లోకి వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి వచ్చి మీరు అందంగా ఉన్నారంటే మీరు ఎల్ఎమ్స్లోకి వెళ్తారు. అని ఎల్ఎమ్స్లో పంపించాలంటే నా ప్రార్థన పని చేయదు, మాట పని చేస్తారు. ఏ మాట అది? మీరు చాలా బాగున్నారు అయిపోయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సమ్ పీపుల్ ఆర్ లవింగ్ టు టాక్ టు యూ. కొన్ని విషయాలు మీకు చెప్తానండి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది సంఘంలో, ప్రాక్టికల్గా స్పిరిచువల్ లైఫ్ ఎలా మోసపోతుంది అనేది కూడా మీకు చెప్తాను. ఎంతమంది రెడీ ఉన్నారా? సో ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక అమ్మాయి, ఆమె సువార్త భారము కలిగి ఉంది. నేను అందరికీ గాస్పల్ చెప్పాలా, దేవుని వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉంది. ఆశ కలిగి ఉన్న ప్రాసెస్లో ఆమె ఏం చేస్తుందంటే ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా. వీడు ఏం చేస్తాడంటే ఆ సువార్తను అంగీకరిస్తాడు. ఏం చేస్తాడు? సువార్తను అంగీకరిస్తాడు. అప్పటి నుండి ఈమె ప్రార్థన చేసుకోమంటే అందరు జాగ్రత్తగా, ఈమె ప్రార్థన చేసుకోమంటే నెక్స్ట్ అప్పటి నుండి ఏం చేస్తాడు? ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాక్యం ఏం చెప్పినా ఆ వ్యక్తి వింటాడు. సో సువార్త ఏం చెప్పినా అంగీకరిస్తాడు. కానీ లోన ఇంటెన్షన్స్ ఏంటి? హలో, ఉన్నారా? అందరు ఉన్నారా? సో లోపల ఇంటెన్షన్ అంటే ఉద్దేశం ఏంటి? ఏముండొచ్చు, అదే ఉంటుంది అనట్లేదు, బట్ మ్యాక్సిమం ఏముంటుంది? ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. ఒక్క ఆత్మను రక్షించానయ్యా, యా ఫినిష్డ్. ఒక ఆత్మనయ్యా నీ గ్రేస్ ద్వారా రక్షించానయ్యా, దేవుడు తల కొట్టుకుంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ. ఇది ఎలబరేట్ చేస్తా వినండి. క్రీస్తు ప్రేమలోకి వెళ్ళే ముందు జ్ఞానం అనే స్టెప్ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసినోడే క్రీస్తు ప్రేమలోకి వెళ్ళాలి. అది ప్రోటోకాల్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కాలా, లేకపోతే ఒకేసారి దుంకుదామా? ఒక్కటేసారి ఎక్కుదాం గట్టిగా, పడితే ఒక కాళ్ళు ఎరుగుతాయి. సో అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ఒక్కొక్క స్టెప్ ఏం చేయాలి? మనం ఎక్కాలి. దేవుని వాక్య ప్రకారంగా చూస్తే అకార్డింగ్ టు ద రిఫరెన్స్ వాక్యంలో ఏముందంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ. సో ఇప్పుడు ఆ క్రీస్తు ప్రేమలోకి వెళ్ళాలంటే ఏ స్టెప్లో మనం ఫస్ట్ ఉండాలి చెప్పాలా? ఇప్పుడు ఆ అమ్మాయికి క్రీస్తు ప్రేమ ఉంది, కానీ ఏ స్టెప్ స్కిప్ చేసింది? ఏ ఒక్క
అడుగు స్కిప్ చేసింది. జ్ఞానం అనే స్టెప్ని ఆమె దాటేసి వచ్చిందంటే ఎట్లా దాటేసి వచ్చింది? తొక్కుకుంటూ రాలేదు, ఎగురుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే క్రీస్తు ప్రేమతో ఆ అబ్బాయికి సువార్త చెప్తే ఆ అబ్బాయి అంగీకరించి ఈమెం చెప్తే అదే ఆ ప్రార్థన వాక్యం రోజు ఫోన్లో గంటలు మాట్లాడతారు. తర్వాత వేరైతే సో గంటలు ఏం మాట్లాడతారు? వాక్యమే. గంటలు ఏం మాట్లాడతారు? వేరే విషయాలా ఏం మాట్లాడతారు? వాక్యమే. నెక్స్ట్ మెల్లిమెల్లిగా ఈయన మనసులో ఏమి? ఆమె స్వరం వింటే నాకు చాలు. ఆమె మనసులో ఏంటి? ఆయన స్వరం వింటే నాకు చాలు. ఇద్దరు కలిసి దేవుని స్వరం విందామనే ఆలోచన పోతుంది. ఫినిష్డ్. స్లోలీ. అందుకే క్యాన్సర్ ఎలాగైతే మనిషిని చంపేస్తుందో, జ్ఞానము లేని ప్రేమ సింపుల్ అలా స్లోగా ఎక్కేస్తుందంట, పాయిజన్ లాగా. ఆత్మీయ జీవితం ఒకేసారి పడిపోదు. ఎలా పడిపోతుంది? స్లోగా. ఇంజక్షన్ ఒకటి టక్కనిస్తారా? స్లోగా ఇస్తారు. చెప్ప గ్లూకోజ్ ఇట్లా కూర్చి ఫాస్ట్గా ఇస్తారా? స్లో. ఎందుకంటే స్లో ఎక్కినప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, ఫాస్ట్ ఎక్కి ఏ స్ట్రాంగ్ ఉండదు. అందుకే సాతానికి తెలుసు మిమ్మల్ని ఫాస్ట్గా పడేస్తే తొందరగా లేస్తాం, అదే స్లోగా పడేస్తే లేవడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఆ సంవత్సరంలో ముసలిగా అయిపోతాం. దేవా నన్ను వాడుకో అంటే ఏడ వాడుకునే? మోసపోయాం, అయిపోయింది టైం అంతా. యంగ్ స్టార్స్గా యవన సమయంలో లేకపోతే ఒక 30 to 40 మధ్య వయసులో దేవుడు మిమ్మల్ని వాడుకోవాల్సిన వయసులో అక్కడ మోసపోయి అన్నీ కోల్పోయి 50-60కి వచ్చి అప్పుడు రియలైజ్మెంట్ అవుతాం, అరే ఇట్లా మోసపోయాను నేను, ఇప్పుడు ఏసయ్యా నన్ను వాడుకో ఏసయ్యా అంటే ఏడా శరీరం ఏమో సహకరించకపోయి, బొక్కలు కరిగిపోయినాయి, మాంసము మలిగిపోయింది. సో శరీరం అంతా సంపూర్ణముగా నాశనం అయిపోయింది. అప్పుడు ఏసయ్యా నన్ను వాడుకో అంటే ఏం వాడుకుంటాడు దేవుడు? ఏ లెవెల్ ఆఫ్ థింగ్స్లో ని బట్టి వాడుకోగలుగుతాడు. సో అందుకే దేవుని వాక్యం చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు ప్రేమ ఉండాలా, జ్ఞానం ఉండాలా? అందుకే చాలామంది లవ్ని ప్రీచ్ చేస్తారు వితౌట్ విజ్డమ్. అక్కడ సంఘంలో అందరు నాశనం అయిపోతారు. అందుకే నేను ఎప్పుడు కూడా విజ్డమ్ని ప్రీచ్ చేస్తాను. విజ్డమ్ ఎప్పుడైతే జ్ఞానం మీకు చెప్తూ ఉంటానో స్లోగా మీరు ప్రేమలోకి వస్తారు. అప్పుడు ఒక్కొక్క స్టెప్ని బట్టి మీరు ముందుకు వస్తారు. కనుక క్రీస్తు ప్రేమలో వచ్చిన తర్వాత మీరు మోసపోతారా? మోసపోరు. ఎందుకు? ఏ స్టెప్పును తొక్కుకుంటూ వచ్చారు? ఏ స్టెప్పుతో వచ్చారు? జ్ఞానం అనే స్టెప్ని వస్తూ దేవుని యొక్క ప్రేమలోకి వచ్చారు. సో క్రీస్తు ప్రేమ అందరికీ కావాలా, కానీ ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటిది కూడినదై కావాలంటే జ్ఞానము కలిగినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఏ గిఫ్ట్, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన మంచి మంచి స్కిల్స్, అది ఆత్మీయంగా కానీ శరీరకంగా కానీ ఏవైతే మీలో ఉన్నాయో, కొంతమంది సాతాను కొంతమందిని పంపిస్తాడు మీ దగ్గరికి. హల్లెలూయా. సాతాను డైరెక్ట్గా రాడు. సాతాను ఏం చేస్తాడు? మనుషులను పంపిస్తాడు. ఆ మనుషులు ఎవరు? వాళ్ళ మనుషులు. కానీ వాళ్ళు ఎలా కనిపిస్తారు? దైవికంగా. వాళ్ళు ఎలా కనిపిస్తారు? మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. యేసు ప్రభు పక్కన ఉన్నాడు. ఎవరు? యూదా. ఎలాంటి మనసు కలిగిన వ్యక్తి? ఎలాంటి మనసు కలిగిన వ్యక్తి? ఏ పిచ్చి ఉంది యూదాకి? కానీ ఎవరి పక్కన ఉన్నాడు? ఎవరి పక్కన ఉన్నాడు? గట్టిగా చెప్పాలా? యేసు ప్రభు పక్కన ఉన్న యూదానే ఏం పిచ్చితో ఉన్నాడు? మరి ఎట్లా నమ్ముతారు నా పక్కన ఉన్న వాళ్ళను? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందాం, హల్లెలూయా. దోస్ హూ ఫాలో ద గ్రేటెస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఎవ్రీవన్ గ్రేటెస్ట్. యేసు ప్రభుని ఫాలో అవుతున్న అందరూ గొప్పలయ్యారా? ఎందుకంటే ఒకరు అంటారు, యేసయ్య బోధకుడా నీ కాపుర స్థలం ఎక్కడుందో చెప్తావా అని అంటారు. యేసు ప్రభు అంటాడు, మనిషి కుమారుడికి భూమి మీద స్థలమే లేదంటాడు. ఎందుకు అన్నాడు భూమి మీద స్థలమే లేదని? పక్షులకేమో స్థలాలు ఉన్నాయి, జంతువులకు స్థలాలు ఉన్నాయి, కానీ నాకైతే ఈ భూమి మీద స్థలమే లేదు. స్థలమే లేకపోతే ఇంకా కాపుర స్థలం ఏడుంటుంది అని అంటాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? వాళ్ళు ఏ ఒక ఉద్దేశాన్ని బట్టి అడుగుతారు. ఈయన దగ్గర సంచి నిండా బంగారం ఉంది, ఒక అద్భుతం చేస్తే సంచిలో బంగారం తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర వేసేటోళ్ళు. బంగారము కిలో కొద్దిలా కాదు, సంచుల నిండా బంగారం. వెండి అనట్లే, బంగారము, ప్రీషియస్ స్టోన్స్. అది ఒక సంచి అనట్లే, సంచులు అన్నీ కూడా ఏం చేసేవాళ్ళు? యేసుప్రభు దగ్గర పెట్టేవాళ్ళు. వీళ్ళు దాన్ని చూసారంట. దేన్ని? యేసుప్రభునా?
బంగారన్న. చూసి అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ వ్యక్తి చాలా రిచ్గా ఉన్నాడే, ఎక్కడుంటాడో ఏమో, పరిచయం చేసుకొని వాడుకుందాం ఆ వ్యక్తిని వాడుకొని మనం గొప్పవాళ్ళు అవుతాం. అందుకే చాలామంది బాగా గమనించాను, మీ ఫ్రెండ్స్ కానీ మీతో ఉన్న వాళ్ళు కొంతమంది బంధువులు కానీ ఇద్దరు ఒకటోటోలే, ఒకప్పుడు ఇద్దరికి 10,000 జీతమే, కానీ వాడు గొప్పోడు అయ్యి మనం అలానే ఉన్నాం. ఎందుకంటే వాడు నిన్ను వాడుకొని గొప్పోడయ్యాడు. దేవుడేమో నీలో శక్తిని పెట్టాడు, ఆ శక్తిని నువ్వు వాడలే, పక్కోడు వాడు గొప్పోడయ్యాడు. వాడు తొక్కి వాడు గొప్పోడు అవుతూ ఉన్నాడు. సో వాడు కింద పడతాడా గొప్పోడు అవుతాడా అనవసరం, వాడు కింద పడడనే చెప్తాను. ఎందుకంటే మీకు రోషం ఏం కావాలా, రావాలి. ఏసయ్యా వాడు నాకన్నా గొప్ప, నిన్ను నమ్మి ఎందుకు అయ్యా అంటే నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ చేసేవన్నీ చేసి దేవా అంటే ఏం లాభం. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వాట్ వీఆర్ డూయింగ్ ద సర్కమ్స్టెన్సెస్. సో అలాంటి స్ట్రాటజికల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఈరోజు ఫ్యాక్టరిజంని బట్టి నేను చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి ఎవరు కూడా మీ లైఫ్ని మిమ్మల్ని మోసం చేయలేరండి, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ దిస్ ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అదే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకో కొంతమంది అడుగుతారు, మీ కాపుర స్థలం ఎక్కడ అని అంటే, నా కాపుర స్థలం చూపిస్తారా అండి, రండని దగ్గర తీసుకొని వెళ్ళి బస చేస్తాడు. వాళ్ళకి ఎందుకు చెప్పలే, వీళ్ళకి ఎందుకు చెప్పాడు? వాళ్ళు ఏం చూశారు, డబ్బు. వీళ్ళేం చూశారు, యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభుతో నేను సహవాసం ఉండాలి, నాకు చాలా సంతోషం, ఆయనతో ఉండటం నాకు ఇష్టం, ఆయనతో ఉంటే నాకు ఏదో వస్తుంది అనుకుంటే వాళ్ళకు కూడా చెప్పేటోడు కాదు. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఒకనికి అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్పాడా? ఎలా డీల్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి మీరు ఎలా ఉండాలో వాళ్ళలాగానే ఉంటాం. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయొద్దు, నీ దైవికం చూపించొద్దు, రాజకీయ తత్వమే చూపించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మేము వేరు, వి ఆర్ ద ప్రాఫిట్స్, వీ నీడ్ టు షో ద గాడ్. కానీ మీరు విశ్వాసులు కాబట్టి మీరేం చూపించాలా, ఏం చూపించాలి? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మనసుతో వాళ్ళతో మాట్లాడితే ఏం చేస్తారు మిమ్మల్ని? ఏ మైండ్ సెట్తో బిజినెస్ పీపుల్తో మాట్లాడాలా? బిజినెస్ మైండ్. ఆత్మ విషయాలను సరి చేయాలంటే ఆత్మ విషయాలతోనే సరి చూడాలి. దట్స్ ద థింగ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా వాళ్ళ స్టాండర్డ్ని బట్టి మాట్లాడేంత కెపాసిటీ అల్ఫా ఒమేగాలో దేవుడు పెట్టాడండి. ఆ పవర్ స్టిల్ ఈస్ వాకింగ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ సంఘంలో ఉన్న ఆ పవర్ అందరూ తీసుకొనే వెళ్ళండి. దయచేసి నేను అన్నం తినిపించడానికి లేను, అన్నం నీ ముందు పెట్టడానికి ఉన్నాను. యూ హ్యావ్ టు ఈట్ ఇట్. హల్లెలూయా. అర్థమైందా? తల్లి తినిపిస్తుందా అన్నం, తండ్రా? చెప్పండి. తల్లి. అందుకే నేను మీ తల్లిని కాదు, తండ్రిని. హల్లెలూయా. ఏం చేస్తాను? పోషిస్తాను, ఆహారం నీ ముందు తెచ్చి పెడతాను, తినాల్సింది నువ్వే. దెర్ ఈస్ నో మదర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఓన్లీ ఫాదర్. తల్లి ఉంటే మళ్ళీ ఎమోషనల్ అవుతారు మనం. అందుకే పరలోకం అందున్న తల్లి అని అన్నారా ఎప్పుడైనా? అన్నారా? ఫాదర్, బికాజ్ హీ ఈజ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టరైజ్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఇంకా మీ ముందు ఆయన సమస్తాన్ని పెట్టి తినండ్రా అన్నా కూడా తినకపోతే తప్పు ఎవరిది? లేదయ్యా నాకు తినిపించు అని ఓవర్ యాక్షన్ చేయకండి. ఈజ్ నాట్ ఎ బయలాజికల్ ఫాదర్, ఈజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ని చంపలే. సాతాని యొక్క తలని ఏం చేశాడంట? చితక త్రొక్కి నీ పాదాల కింద పెట్టాడంట. ఏం చేయడానికి పెట్టాడు? బతికియడానికా? ఏం చేయడానికి పెట్టాడు? ఆల్రెడీ చితక తొక్కిన తల స్టిల్ ఎక్కడ పెట్టాడంట? యేసుక్రీస్తు ప్రభు సాతానుని నిరాయుధిగా చేశారు. ఏ ఆయుధాలైతే సాతానికి ఉన్నాయో అవన్నీ ఆయుధాలన్నీ తీసేసి ఎక్కడ పెట్టాడంట? నీ పాదాల కింద పెట్టాడంట. సాతాన్ అవ్వాము నిమ్మకాయ, సాతాన్ పక్కన నిమ్మకాయ. సాతాన్ని పక్కన పెట్టండి.
3 దారిలో నిమ్మకాయ కనిపిస్తే ప్రాబ్లం, 3 దారిలో గుడ్డు కనిపించిన ప్రాబ్లం, కళ్ళలో పాము వచ్చిన ప్రాబ్లం. అంటే ఇక్కడ సాతానికి భయపడటం వల్ల సాతానికి ఏమి ఇస్తున్నట్టు? మనము ఆయుధాలను ఇస్తున్నట్టు. అందుకే భయం ఏం చేస్తుంది? ఎవరిని బలపరుస్తుంది? భయం సాతాన్ని బలపరుస్తుందంట. దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఎవరిని బలపరుస్తాం? చెప్పాలా గట్టిగా? ఈరోజు అవన్నీ కూడా తిరస్కరిస్తున్నాను. బై ద పవర్, మీ లైఫ్లో అవన్నీ రిజెక్ట్ అయ్యేలాగా హోలీ స్పిరిట్ మీకు హెల్ప్ చేయను గాక ఇన్ జీసస్ నేమ్, బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యూదా లాంటి వాళ్ళు మీ పక్కనే ఉంటారు, పరిసయ్యుల లాంటి వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మార్త పరిచారం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు, ఏం తెలియని వాళ్ళు, ఇన్నోసెంట్, మొద్దు, దద్దమ్మ అనేటోడు కూడా నీ పక్కనే ఉంటాడు. వాడిని ఏగాల, పరిసయ్యుల లాంటి చెడ్డోళ్ళని ఏగాల, యూదా లాంటి డబ్బు పిచ్చి లాంటి వాళ్ళు ఆడనే ఉంటారు. అందరూ నీ పక్కల, నీ ముందే, నీ చుట్టే ఉంటారు. అందరినీ ఏగుతూ, అందరినీ ఓవర్కమ్ చేస్తూ, దేవుని యొక్క జ్ఞానమైన ప్రేమ చూపిస్తూ ముందుకు వెళ్ళువాడే దేవునిలో బలమైన వాడిగా స్థిరపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యూదా డబ్బు పిచ్చివాడని యేసు ప్రభుని యూదాను ఇచ్చిపెట్టాడా? లేదు. లాజర్కి ఏం తెలియదు, అమాయకుడని లాజర్ని విడిచిపెట్టాడా? లేదు. హల్లెలూయా. పరిసేయుడు చెడ్డవాడు, చెడ్డ తలంపుల గలవాడని పరిసేయుని ఇచ్చిపెట్టాడా? లేదు. సో మరియమ్మ వ్యభిచారురాలైన స్త్రీ, పాపపు స్త్రీ అని మరియమ్మను దూరం పెట్టాడా? అందరినీ దగ్గర తీసుకొని అందరితో డీల్ చేసే కెపాసిటీ అండి. దట్స్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూర్ లెవెల్స్ ఎవరికైతే పెరుగుతాదో, యు ఆర్ ద ఓవర్కమర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకాన్ని జయించిన వాడు క్రీస్తు అని క్రీస్తు ఎలాగైతే చెప్పాడో, అదే క్రీస్తు మీరు లోకాన్ని జయించాడనేది కూడా ఆ క్రీస్తు తండ్రితో చెప్తాడంట. ఆ సాక్ష్యం మీ అందరికీ వినిపించును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So understand the principles and parameters of the heavenly kingdom. దేవుడు కలగజేసిన ఆయన గ్రేస్ ఏదైతే ఉందో అది అండర్స్టాండ్ చేసుకునేలాగా వాక్యం మీకు సాయం చేయాలండి. హల్లెలూయా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, ఎవరిని ఏం అడగాలో నేర్చుకోండి. లెర్న్ టు డూ వెల్. ఎవరితో ఎలా మాట్లాడొద్దో నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం దేవుడు ఏమంటున్నాడు? సమస్తం మీవి. ద ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. సమస్తం నావి అనట్లే దేవుడు. ఏమంటున్నాడు ఆ దేవుడు? సమస్తం. 1 Corinthians 3:21. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? ఎవరైతే నమ్ముతారో సమస్తం మీరు చెయ్యగలుగుతారంట. ఎవరి వల్ల జరుగుతాయి ఆ సమస్త కార్యాలు? నమ్మిన వారి వలన జరుగుతాయి. ఏం నమ్మాలా? దేవుడు కలగజేసిన ఆ పరిశుద్ధత కలగజేసిన వాక్యాన్ని నేర్చుకొని దాన్ని నమ్మాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆ శక్తితో ఉంటారని బిలీవ్ చేస్తున్నారు? ఏ పవర్ ఎవ్వరు కూడా మనల్ని మోసం చేయరు. యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ పర్సీవ్ ద థింగ్స్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఆత్మలో సమస్తాన్ని చూసే కనులు నీకు దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. ఎప్పుడైతే అది నీకు ఇవ్వబడుతుందో యూ కెన్ పర్సీవ్. అన్నిటినీ గ్రహిస్తూ ఉంటావు. హల్లెలూయా. అన్నిటినీ గ్రహిస్తూ ఉంటావు. గ్రహింపజాలే అంత శక్తి నీకు కలుగుతాయి. ఒక వ్యభిచారైన స్త్రీ వచ్చి యేసుప్రభును ప్రేరేపించి యేసుప్రభును పాపంలో పడేసేంత సీన్ ఆ మరియమ్మకుంటుందా? అంటే విశ్వాసం యేసుప్రభు మీద ఉందా వీళ్ళకి? యేసుప్రభు పడిపోతాడనే విశ్వాసం ఉంది కాబట్టి స్టిల్ దే ఆర్ ఇన్ ద బ్యాక్లాగ్. సో దయచేసి వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ ఇన్ ద రైట్ వే, దట్స్ ద ఫెయిత్ దట్ కెన్ సేవ్ యూ. సో యేసుక్రీస్తు ఆ మరియమ్మను రక్షించాడా అనే దానికన్నా అదే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఎవరితో చెప్తున్నాడు? ఆ పాపపు స్త్రీ ఆయన మరియమ్మతో. ఏమంటున్నాడు? ఎవరు రక్షించారంట? ఎవరు రక్షించారంట? మీ విశ్వాసం. నిమ్మకాయలకు భయపడితే నేనేం చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చెప్తాడు, నీ కూడా చాదబడి చేస్తున్నాడు, 10 రోజులు చచ్చిపోబోతున్నాడు చెప్పి నెక్స్ట్ మినిట్కి ఏం చెప్తాడో తెలుసా? కానీ ఏం కాదు అమ్మ, ఒక 50,000 నేను చేస్తానంటాడు. గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయననో కాదు నాకే తెలియదు, కానీ మంత్రికులు అయితే అవుతున్నారు. భయం పెట్టినోడు ఆయనే, భయం తీసినోడు ఆయనే అవుతున్నాడు.
అంటే వీఆర్ బిలీవింగ్ దోస్ స్ట్రాటజీస్ అండ్ పారామీటర్స్. సో దయచేసి అలాంటివి నమ్మకుండా, అలాంటివి దూరం పెట్టేసి, అసలు నా మీద ఏ చాతబడి క్రియ పని చేయదు అనే విశ్వాసం నీకు ఉన్నట్లయితే, దట్స్ ద మూమెంట్ దట్ యువర్ స్పిరిట్ ఈస్ ఫిల్డ్ విత్ పవర్. నీ ఆత్మ దేవుని శక్తితో నింపబడి మీరు ముందుకు వెళ్ళేటట్టు ఈ వాక్యం మిమ్మల్ని అభిషేకిస్తుందండి. దిస్ వర్డ్ కెన్ అనాయింట్ యు ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యం నుంచి ఏదైతే ఆయిల్ వస్తుందో ఆ ఆయిల్ మీ తలలపై పోయబడుతుంది ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ చుట్టూ పరిసరాల్లో ఎంతమంది ఉంటారు? ఏ క్యారెక్టర్స్ పీపుల్? దద్దమలు అనబడుతున్నామా యువకులు. ఎంత చెప్పినా అర్థం కాదు అలాగే. అరే ఇట్లుండరా అంటే ఎట్లుండాలి అంటారు. ఇది చేసుకుంటే ఇట్లా అవుతుంది అంటే ఎట్లా అవుతుంది? 10 సార్లు చెప్తావు. పేతురు అడుగుతాడు యేసుప్రభు, కొంతమంది ఎన్నిసార్లు క్షమించినా వాళ్ళు అటెండే చేస్తారు. యేసుప్రభు మరి ఎన్నిసార్లు క్షమించాలా? 77 సార్లు క్షమించాలి. ఒక నెంబర్ చెప్తాడు. ఎందుకు 77 సార్లు క్షమించాలంటే పేతురు సామర్థ్యం అంతే ఉంది కాబట్టి 77 సార్లు క్షమించాలి. క్షమించుకుంటూ పోతే ఉంటే మరి ఆడ ఎప్పుడు మారేది? క్షమాపణలో ఉంటుంది మార్పు. అది నువ్వు నమ్మలే కాబట్టి మారట్లేదు. అందుకే బిలీవ్, ఫెయిత్ ఎక్కడ లేదు మనకి? క్షమాపణలో లేదు విశ్వాసం. కొడితే మారుతారా అనే ఫెయిత్ ఉంది. కొట్టు మారుతాడు, ఏం చేస్తాం మరి? ఎందుకు? విశ్వాసం ఎక్కడుంది? కొడితేనే మారుతారా, క్షమిస్తే మారుతారా అని ఎప్పుడైనా మాట వస్తుందా? అంటే నీ విశ్వాసం దేంట్లో ఎక్కువగా పనిచేస్తుంది? కొడితేనే మారుతారా అనే దాంట్లోనే ఫెయిత్ ఉంది కాబట్టి ఇంకా అలా చేస్తేనే మారుతారు. అలా చేస్తే నీ మీదికి శిక్ష, దెబ్బలు తినవారికి శిక్ష. ఇద్దరు కలిసి ఎట్లా పడతారు? గుడ్డివాడు దారి చూపిస్తాడా? మనోళ్ళు చూపిస్తారు. మనోళ్ళు చోటి వాళ్ళు అయినప్పటికీ చోటి వాళ్ళతో మాట్లాడతారు. గుడ్డి వాళ్ళు మనోళ్ళు అయినప్పటికీ గుడ్డివానికి దారి చూపిస్తారు. ఇద్దరు కలిసి ఎక్కడ పోతారంట? గుంతలో పడిపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో లోకంలో మనం దేవుని ప్రేమను బట్టి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కలిగి ఉండాలి? జ్ఞానం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములని ఎవరు తిరస్కరించకండి. లవ్ ఆఫ్ గాడ్లో వెళ్ళే ముందు ఏం రావాలి మనకి? ఈ జ్ఞానం లేని స్త్రీలు యేసుప్రభు ప్రేమలో ఉన్న కష్టమే. జ్ఞానం లేని పురుషులు దేవుని ప్రేమలో ఉన్న కష్టమే. హల్లెలూయా. సో జ్ఞానం దాటిన తర్వాతనే దేన్ని వెతకటం స్టార్ట్ చేయాలా? లవ్, లవ్, లవ్. ఆ ప్రేమ రైట్ వేలో వచ్చేస్తుందంట. అప్పుడు ఆ పురుషుడు ఏం ఆలోచిస్తుందో ఈ స్త్రీ పసిగట్టేస్తుంది. బికాస్ ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ ప్రవచనాత్మకంగా పనిచేస్తుంది. ఆలోచనలు వినిపిస్తాయి. ఆ పురుషుడు అనుకుంటున్న ఆలోచనలు దర్శనములో నిబ్బరంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈమె మనుషులను నమ్మే వ్యక్తి కాదు కానీ దేవుని నమ్మే వ్యక్తి. సో దేవుని నమ్మింది కనుక మనిషి గురించి దేవుడు చెప్పగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, నీ గురించి నీకు తెలవాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలా? దేవుని గురించి. ఎందుకంటే నిన్ను తయారు చేసిన వాడు దేవుడు. కానీ చాలామంది పెద్ద తప్పు ఏం పని చేస్తున్నారు? సో నా గురించి నాకు తెలియాలంటే నా గురించి నేనేం చేస్తాను? ఆలోచిస్తాను కనుక నా గురించి తెలియదు. అందుకే అంటారు నా లైఫ్ ఏమవుతుందో తెలియట్లేదని. ఎందుకంటున్నారు? అసలు అర్థమవుతలేదు, నా జీవితమే ఇట్లా పాడైంది, ఏందో అర్థమవుతలేదా? ఎందుకు అర్థమవుతలేదు? ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు? నీ గురించి మాత్రమే. దేవునిలో ఎదగడానికి ప్రార్థిస్తున్నావా? లేదు. దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రార్థనలో వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నావా? లేదు. మరి నీ గురించి నీకు ఎలా తెలుస్తుంది? సో నీ గురించి నీకు తెలియాలంటే ఎవరి గురించి మనం తెలుసుకోవాలా? చెప్పాలా గట్టిగా? సో ఇప్పుడు నీలో ఉన్న శక్తి ఏంటిదో తెలియాలంటే ఎవరి శక్తి గురించి తెలియాలా? నీలో ఉన్న అభిషేకం ఏంటిదో తెలియాలంటే ఎవరి గురించి తెలియాలా? సో మరియమ్మలో అభిషేకం ఉందని మరియమ్మకి ఎట్లా తెలిసింది? యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడు. యేసుప్రభును ప్రేమించి ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుందో ఆమెలో ఉన్న శక్తి ఆమె తెలుసుకుంది. సో మీలో ఉన్న పవర్ మీకు తెలుసుకోవాలంటే ఎక్కడ మీరు ఫోకస్ పెట్టాలి? ఎక్కడ ఫోకస్ పెట్టాలి? లుక్ అన్ టు ద లార్డ్. He will give you the grace. He will present very in your troubles. మీ సఫరింగ్లోనే దేవుడు వస్తాడా? ఉన్నాడా? ఐ విల్ సే అగైన్, మీ కష్టాలలో దేవుడు తోడై ఉండడానికి వస్తాడా? దేవుడు ఆల్రెడీ ఉన్నాడా? బట్ మీరేం చేస్తారు? రా యేసయ్యా నా కష్టాలలో మీరు తోడై ఉండండి అని ప్రార్థిస్తారు.
అంటే నీ విశ్వాసం ఏంది? నీ కష్టాలలో దేవుడు తోడై లేడు కనుక ఏమంటున్నాం దేవునితో? నాకు తోడై ఉండవా యేసయ్య, నా కష్టాల్లో నాతో ఉండవా యేసయ్య. దేవుడు నిన్ను పట్టుకుండు, నువ్వు దేవుని పట్టుకోలే. మనం ఎంత మోసం చేసేటోళ్ళం అంటే దేవుని పట్టుకొని ఎప్పుడు ఇడిచిపెడతామో అని దేవునికి తెలుసు కాబట్టి దేవుడే నేనేం చేశాడు, నువ్వు దేవుని పట్టుకున్నావు అనుకో, ఇడిచిపెడితే నరకంలోనే పడతావు. అదే దేవుడు పట్టుకున్నాడు అనుకో, విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు, విడిచిపెట్టాడు, ఎడబాయడు. దట్స్ ద గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? డిఫరెంట్ పీపుల్. యూదా లాంటి వాళ్ళు. ఏముంటుంది వీరి క్యారెక్టర్? డబ్బు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి. నువ్వు ఎంత ప్రేమ పంచినా, నువ్వు ఎంత దేవుని వాక్యం చెప్పినా తాగుడు పిచ్చే ఉంటుంది వానికి. వాడు వాక్యం వినడానికి తాగనికని వస్తాడు, ఈస్టర్కి తాగుతాడు, యేసుప్రభు చచ్చిపోతాడని, చనిపోయిందని, తిరిగి లేస్తాడని ఈస్టర్కి తాగుతాడు, గుడ్ ఫ్రైడేలో యేసుప్రభు చనిపోతాడని తాగుతాడు, క్రిస్మస్కి యేసుప్రభు పుట్టినని తాగుతాడు. అంటే మొత్తం మీద వాడు ఏం చేస్తాడు? తాగుతాడు. అంటే వానికి ఏ పిచ్చి ఉంది? తాగుతాడు. అంటే వానికి ఎంత వాక్యం చెప్పినా మారుతారా? మారాడు. వానికి ఆ పిచ్చి ఉంది. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంది. ఎంత వాక్యం చెప్పినా వాడు మారాడు, డబ్బు పిచ్చి. వాడు మార్చబడాలంటే వానికి దేవునికి అప్పచెప్పాడు. 100% పరిస్థితులు వాడిని మార్చేస్తాయి. కష్టమా నష్టమా ఏదో ఒక పరిస్థితిలో వానికి వచ్చి అప్పుడు వాడిని మార్చేస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అది మీ భర్త కానీ, మీ అన్న కానీ, మీ బంధువులు కానీ, ఎవరైనా కానీ మారట్లేదు అని దేవుని మీద వేయకండి. సో మీరు అప్పగించారు కదా, దేవుడు స్లోగా ఏం చేస్తాడు? పరిస్థితులను సృష్టిస్తాడు, యాక్సిడెంట్ జరిగిస్తాడు. అయ్యో నా అనవసరంగా నా బంధువులు యాక్సిడెంట్ అయ్యారని ఏడ్చి మళ్ళీ ప్రార్థించి స్వస్థపరిచే వాళ్ళు కూడా మనమే. అప్పుడు వారు ఎట్లా మారుతాడు? మారాడు. సో దయచేసి జ్ఞానపరంగా మీరు వెళ్ళినట్లయితే ఎవ్రీ వన్ హూ ఈజ్ అరౌండ్ యూ షెల్ బీ చేంజ్డ్ ఫర్ యువర్ గ్లోరీ. ఇలాంటి వాళ్ళు ఉన్నారని మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక మీ చుట్టాల దగ్గరికి వెళ్ళినా, మీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళినా, మీ ఉద్యోగంలోకి వెళ్ళినా, బిజినెస్లోకి వెళ్ళినా ఇలాంటి వాళ్ళందరూ ఉంటారండి. అలాగని అందరినీ పక్కన పెట్టేద్దామా? పెట్టేశాడా యేసుప్రభు? కానీ నేనేం చెప్తున్నాను లాస్ట్కి ఒక మాట అంటే, కొంతమందిని మీరు పక్కనే పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభుకు సామర్థ్యం ఉంది. తాగకరా అంటాడు వీడు, 10 రోజులు అయినాక ఇద్దరు కలిసి తాగుతారు. హల్లెలూయా. వాయిస్ ఉన్నారా? తాగొద్దురా. నేను దేవుని నమ్మినాను, నువ్వు నమ్ము, నువ్వు కూడా తాగకుండా ఉంటావు. ఇది ఇప్పుడు తాగకుండా లేడు. ఆ పక్కోడు ఏమనుకుంటాడు? ఆహా ఇది తాగలేనంత శక్తి ఉంది ఆయన దగ్గర. మెల్లగా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఒక 10 రోజులు నెల తర్వాత ఇద్దరు కలిసి తాగుతారు. అంటే వీనికి శక్తి ఉందా? బెటర్ టు ఏం చేయాలి? అలాంటి వాళ్ళను మార్క్ అండ్ అవాయిడ్ దెమ్. నీకు సామర్థ్యం ఉంటేనేమో అందరినీ యాక్సెప్ట్ చేయి. సామర్థ్యం లేకపోతే దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కానీ మీకేం చెప్పాడు? అదే దేవుడు లోకాన్ని ప్రేమించమని చెప్పాడా? లేకపోతే అది దాన్ని ఏం చేయమని చెప్పాడు? లోకాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. కానీ అదే దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎందుకు ప్రేమించాడు? దేవుడు కనుక. ఆ స్టాండర్డ్లో నువ్వు ఉంటే యూ కెన్ ఆల్సో లవ్ ద వరల్డ్. బట్ ఆ స్టాండర్డ్లో నువ్వు లేకపోతే ఆ లోకాన్ని ఏం చేయాలి? ద్వేషించమని అదే దేవుడు చెప్తున్నాడు. అంటే నీ సామర్థ్యాన్ని బట్టి, నీ పొజిషన్స్ని బట్టి, నీ పక్కనున్న వారు కానీ, చుట్టూ పరిసరాలు ఉన్న వ్యక్తులు కానీ, నా వల్ల అవ్వట్లేదు అయ్యని భరించడానికి అంటే వాడిని ఏం చేయి? విడిచిపెట్టేసి బెటర్. ఎందుకంటే నీ హార్ట్ కరప్ట్ అవ్వద్దు, నీ హృదయం కలవరపడద్దు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? లాస్ట్ ఈ మాట ఎందుకు చెప్పినానంటే కొంతమంది ఆలోచిస్తున్నారు అట్లానే, వాడు ఉన్నాడురా పోవాలి, పాపం వాడిని అనవసరంగా తిట్టినా, ఇప్పుడు వాడిని రక్షించాలి, తిట్టినందుకే మంచిగా, లేకపోతే వాడు నిన్ను మారుస్తాడు. బెటర్ టు డూ సంథింగ్ లైక్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి గాస్పెల్ వద్దు, పబ్లోకి వెళ్ళి నేను ప్రజల్ని వద్దు, అలాంటి వ్యభిచార స్థలంలోకి వెళ్ళి నేను గాస్పెల్ చెప్తే అందరూ మారాలి యేసయ్యా ప్రార్థన చేస్తున్నావా? చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న చోట ఉన్న ప్రజల్ని మార్చాలి. దట్స్ ద ఫేవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. 100వ నెంబర్ లెక్క పెట్టాలంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? లే 99 నుంచి స్టార్ట్ అవుతుందా? 1 నుంచే స్టార్ట్ అవుతుంది. నీ దగ్గరున్న ప్రజల్నే మార్చలేవు కానీ అమెరికాలో ఉన్న ప్రజల్ని మార్చాలని ప్రార్థన చేస్తున్నావా? పెద్ద వాళ్ళని మార్చాలయ్యా, నాకు చాలామంది పెద్దవాళ్ళు తెలుసు. ఫస్ట్ చిన్న వాళ్ళని మార్చు. వీళ్ళకి చాలా కాదు, దాకా వెళ్తారు. ఈ వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, ఈ ఫస్ట్ మారుతారు. హల్లెలూయా,
ఏ సామర్థ్యం ఎవరిలో అయితే ఉందో ఆ సామర్థ్యము చొప్పున దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి. సో మీకు రావాల్సిన కనెక్షన్స్ ఈ వీక్లో దేవుడు దయచేస్తాడు. యేసుక్రీస్తు నామములో ఎవరికైతే మీరు గాస్పల్ చెప్పాలని దేవుడు రాసి పెట్టుండో, చిత్తంలో రాశాడో, వాళ్ళకు మాత్రమే మీరు గాస్పల్ ప్రీచ్ చేస్తారు. సో వాళ్ళకు మాత్రమే కనెక్షన్స్ మీకు వస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా ఎవరు కూడా డిసిప్షన్ అవ్వడానికి వీల్లేదు. నా వల్ల అవ్వట్లేదు వీళ్ళు భరించడానికంటే బెటర్ టు ఏం చేయాలి, అలాంటి ఫ్రెండ్ని కావచ్చు, చుట్టాలని కావచ్చు, బంధువులను కావచ్చు, ఏం చేయాలా, దూరం పెట్టేసేసి జస్ట్ కమింగ్ టు యువర్ సీక్రెట్ ప్లేస్ అండ్ బిగిన్ టు ప్రే టు ద ఫాదర్. తండ్రి అని విడిచిపెట్టినా దరిద్రం పోయింది, ఇప్పుడు నాకు కొత్త లైఫ్ ఇవ్వండి, కొత్త కనెక్షన్ ఇవ్వండి, మంచి గైడెన్స్ ఇవ్వండి, స్పిరిచువల్ థింగ్స్ ఇవ్వండి. నేను నీలో ఎదగాలనుకుంటున్నాను, నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. నా వల్ల అయ్యేంతవరకు నేను చేశాను, నా వల్ల కానీ నేను చేయలేను గనుక నేను దాన్ని ఏం చేశాను, విడిచిపెట్టాను. ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాను. అలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఉంది. ఏంటంటే నా వల్ల కావట్లేదు కొన్నని. సమ్ టైమ్ జస్ట్ లీవ్ దట్. నీ వల్ల అయ్యేటివే చేయండి. గాడ్ విల్ గివ్ యూ మోర్ పవర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. Just give big claps to the Lord Jesus. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ సర్కిల్ భార్యలు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. ఏంటో తెలుసా, భర్తలపై మంచోడే కానీ ఆ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి చెడిపోతాడని. నిజం చెప్పండి, అదే వాస్తవం. అది కూడా ఎక్కువ అదే వస్తాయి ఆ స్త్రీల నోటి నుంచి. ఎక్కడ ఫ్రెండ్స్లో పోయి చెడిపోతాడో, వాళ్ళు నమ్మకం లేదు. నిజంగా వాళ్ళు అట్లనే ఉంటారు. వీళ్ళు 10 మందిని మార్చేది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మారిపోతారు. 9 మంది తాగుతున్నప్పుడు దేవుడు వాళ్ళలో పెడుతున్నాడంటే వాళ్ళని మార్చురా అని పెడతాడు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మారుతారు. 9 మంది తాగుపోతుండరు, అప్పుడు 10వ వాడు అయిన ఈయన కూడా తాగుపోతాడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫీల్డ్లో పాపం చేశారు ఇంతకు ముందుకు, ఆ ఫీల్డ్లో రక్షించే వాళ్ళగా మీరు దేవుడు నిలబెడతాడండి. దట్స్ ద ప్రొఫెసీ. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? ఒకప్పుడు తాగారేమో, తాగుబోతులను మార్చడానికి శక్తి మీలో ఉంది. ఒకప్పుడు ఏం దొంగతనం చేశారేమో, దొంగతనం చేసే వాళ్ళని మార్చే శక్తి మీలో ఉంది. ఇంకా ఏ తప్పు చేసినా ఆ తప్పు చేసిన వారిని రక్షించే శక్తి మీలో ఉంది. అది బయటికి వచ్చేలాగా ఈరోజు అనాయింటింగ్ విడుదల కాబోతుందని. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. మరియమ్మకు ఏ అభిషేకం ఆ స్త్రీలో ఉందో ఆమెకి తెలియలేదు. ఆమె పాపమే, ఇంకా నేను పాపం చేస్తేనే బతుకుతా అనుకుంది. నేను ఈ వ్యభిచారం చేస్తేనే నేను, నా కుటుంబము పోషించబడతాదేమో అని అనుకుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను తాకాడో ఆమె శరీరం నుంచి పాపం వదిలిపెట్టిపోయింది. అప్పుడు ఆమెలోని అభిషేకం ఆమెకి అర్థమైందండి. సో ఏ ఒక్క పాపము మిమ్మల్ని విడిచిపెట్టిపోయిందో స్టిల్ ఆ సంబంధమైన అభిషేకం కూడా మీలో దాచబడింది. అది మహిమ కలిగిందంట. ఆ మహిమ లోకముకు చాటి చెప్పే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. బై ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్ ఐ రిలీజ్ దట్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పీపుల్ బ్లెస్డ్ టుడే? దీవించబడ్డారా? మళ్ళీ అట్లనే జ్ఞానం లేకుంటారా? స్త్రీలు, పురుషుల జ్ఞానంతోనే చేస్తారు. జ్ఞానం అనే స్టెప్ని తొక్కుకుంటూ క్రీస్తు ప్రేమలోకి వెళ్ళి కూడా స్టిల్ జ్ఞానంతోనే మోసం చేస్తారు. కొంతమంది స్త్రీలు అట్లనే ఉంటారు. బట్ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో ఎవరైతే నిబంధనతో ఉన్నారో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మనమందరము దేవుని ఆత్మలో ఏకాత్మ వాళ్ళమై ఉన్నాం కనుక, యేసు ప్రభు రక్తములో ఏక రక్తము కలిగిన వారంగా ఉన్నాము కనుక, క్రీస్తు శరీరములో ఏక శరీరములో ఉన్నాం కనుక, వీఆర్ ఆల్ పీపుల్ ఇన్ వన్, ఇన్ స్పిరిట్, ఇన్ ఫ్లెష్, ఇన్ ద బ్లడ్. కనుక నేను చెప్పేది ఒకటే, ఏంటి అంటే దేవుని యొక్క కృప ద్వారా మనందరము ఒకే టీచింగ్స్లో ఉన్నాం కనుక ఎవరు మనల్ని మోసం చేయకుండా, మనం ఎవరిని మోసం చేయకుండా జ్ఞానమైన ప్రేమ కలిగి ఉండేవారుగా మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తున్నాడు. సో ఎవరు కూడా ఉట్టి ప్రేమతో బయటికి వెళ్ళకండి. ఏ ప్రేమతో బయటికి వెళ్ళాలా? మీ ప్రేమకి ఏముండాలా? వెయిట్ ఉండాలా, బరువు ఉండాలి. దాన్ని ఏమంటారు? కొలిసేది తక్కడలో వేస్తే ఇరిగిపోవాలి, అది అంత బరువు ఉండాలి. అర్థమవుతుంది కదా? నీ ప్రేమలో ఏముండాలి? వెయిట్. ఆ వెయిట్ ఏంటి? విజ్డమ్. అందరూ అందమ్మ జ్ఞానం అని. ఏ జ్ఞానం ఉండాలా? దైవిక జ్ఞానమా, మనిషి జ్ఞానమా? మనిషి జ్ఞానం ఏం చేస్తుంది?
అమ్మాయిని ఎట్లా ప్రేమించాలో చెప్తుంది, ఆయన ఎట్లా మోసం చేయాలో చెప్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? ప్రేమించేవాడు నిజంగా దేనిని బట్టి ప్రేమిస్తున్నాడో చెప్తుంది. దట్స్ ద సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద విజ్డమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మన అందరిలో స్థిరపరచును గాక. చప్పట్లు కొడుతూ అందరం నిలబడదాం.